స్టార్టింగ్లోనే ఒక వాయిస్ వినిపిస్తుంది మనకి. ఆ వాయిస్తో ఒక స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో క్లియోపాట్రా పేరుతో ఒక క్వీన్ ఉండేది. తను చాలా అందగత్తె. ఒకరోజు తనకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ పెళ్లి కొడుకు గిఫ్ట్గా 3 ఎగ్స్ తనకిస్తాడు. అవి చాలా ఖరీదైనవి, అలాగే చూడ్డానికి చాలా అందంగా కూడా ఉంటాయి. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ఎగ్స్ చేతులు మారుతూ వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రైతు పొలంలో 2 ఎగ్స్ దొరుకుతాయి. కానీ 3వ ఎగ్ ఎక్కడ ఉందో మాత్రం ఎవ్వరికీ తెలియదు. అలా 2000 సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత మళ్ళీ మనకి ఒక దొంగ సేమ్ ఆ ఎగ్గులాగే ఒక ఫేక్ ఎగ్ని తయారు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బ్లాక్ మార్కెట్లో ఇప్పుడు వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఏంటంటే ఒక బాగా డబ్బున్నవాడు తన కూతురి పెళ్లి కానుకగా ఆ 3 ఎగ్స్ని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటాడు. అందుకోసమే ఆ దొంగ ఫేక్ ఎగ్ని తయారు చేస్తూ ఉంటాడు. తర్వాత మనకి రోమ్ని చూపిస్తారు. ఇక్కడ మన రాక్ కనిపిస్తాడు. అతని పేరు జాన్ ఈ సినిమాలో. అలాగే ఊర్వశి దాస్ అనే ఇండియన్ FBI ఆఫీసర్ కూడా ఉంటుంది. అలా జాన్, ఊర్వశి ఇద్దరు ఒక మ్యూజియం దగ్గరికి వచ్చి దాని ఓనర్కి చెప్తారు, ఇక్కడ ఉంచిన ఆ పాతకాలం నాటి ఎగ్గు దొంగతనం చేయబోతున్నారు అని. దానికి ఓనర్ మాత్రం, అరే ఈ విషయం గురించి నాకు గవర్నమెంట్ వాళ్ళు అస్సలు ఇన్ఫార్మ్ చేయలేదేంటి, అలాగే మీరు ఇక్కడికి వస్తున్నట్టు కూడా నాకేం ఇన్ఫార్మ్ చేయలేదు అంటాడు. అయినా ఈ ఎగ్గు బాగానే ఉంది, కావాలంటే మీరు దాన్ని చూసుకోవచ్చు అంటాడు. అలా జాన్ వాళ్ళు ఆ ఎగ్గును చూడడానికి వెళ్తారు. నిజంగానే ఆ ఎగ్గు మ్యూజియంలో ఎక్కడ ఉంచారో అక్కడే సేఫ్గా ఉంటుంది. దాన్ని చూసిన ఓనర్, చూశారు కదా అంతా ఓకే కదా, మీకు పనిలేగా ఇలాంటి కథలు పడుతున్నారు అంటాడు. దానికి జాన్, ఓ అంత ఎగిసిపడక ముసలోడా, నేను చూస్తాను అంటాడు. అలా వాళ్ళ దగ్గర ఉన్న థర్మల్ స్కానర్ని అడుగుతాడు. అలా పక్కన ఉన్న వాళ్ళు ఆ స్కానర్ ఇవ్వగానే జాన్ అంటాడు, ఇందులో ఏవైనా వేడిగా ఉన్న వస్తువులు రెడ్ కలర్లో ఉంటాయి, కూల్గా ఉన్న వస్తువులు బ్లూ కలర్లో కనిపిస్తాయి. అలా స్కానర్తో చూడగానే ఆ ఎగ్గు బ్లూ కలర్లో ఉంటుంది. దాన్ని చూసిన జాన్, ఈ ఎగ్గు గోల్డ్ కోటింగ్లో ఉంది, గోల్డ్ హీట్ కాబట్టి అది రెడ్ కలర్లో కనిపించాలి, కానీ ఇది బ్లూ కలర్లో ఎందుకు ఉంది అంటాడు. దానికి ఓనర్, సరే ఇది ఒరిజినల్ కాదు కదా, మరి ఫేక్ అని నువ్వెలా చెప్తావు అంటాడు. అప్పుడు పక్కన ఉన్న ఒక పిల్లాడి దగ్గర జాన్ కూల్ డ్రింక్ తీసుకొని ఆ ఎగ్గుపై పోస్తాడు. దాంతో అది మొత్తం కరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని సింథటిక్ ఫైబర్తో తయారు చేసి ఉంటారు. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడే ఊర్వశి ఎవరు బయటకు వెళ్లకుండా ఆ మ్యూజియాన్ని మొత్తం లాక్ చేయమని చెప్తుంది. అంతలో అక్కడే ఉన్న మన డెడ్పూల్, అదే నోలన్ బూత్ కనిపిస్తాడు. తనే ఆ ఒరిజినల్ ఎగ్ని దొబ్బేసి ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న పోలీసులు మొత్తం అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ నోలన్ చాలా తెలివైనవాడు. తన దగ్గర ఉన్న బ్యాగ్లో ఆ ఎగ్గుని పెట్టుకొని ఆ మ్యూజియంలో మొత్తం రచ్చ చేస్తూ అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటాడు. నిజానికి నోలన్ బూత్ ఈ ప్రపంచంలోనే తోపైన దొంగ అయి ఉంటాడు. దొంగతనం చేసిన వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదించడం తన ముఖ్యం కాదు. ఎంత భద్రత ఉన్న ఖరీదైన దాన్ని కూడా దొబ్బేసి ఈ ప్రపంచంలోనే తోపు దొంగ తనే అని అందరికి తెలిసేలా చేయాలి అనుకుంటాడు. అలా నోలన్ అందరినీ ఎర్రిపప్పలం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాన్ ఇంకా తన టీం ఏం చేయలేక చూస్తూ ఉండిపోతారు. తర్వాత 56 గంటలకి బాలి అనే ప్లేస్ని చూపిస్తారు. ఇక్కడ నోలన్ ఒక్కడే తన ప్లేస్కి వస్తూ ఉంటాడు. అలా తన ఇంట్లోకి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న ఎగ్ని బయటికి తీస్తాడు. అంతలో వెనక నుంచి జాన్ వాయిస్ వినిపిస్తుంది. షాక్లో వెనక్కి తిరుగుతాడు నోలన్. అప్పుడే తనకు తెలుస్తుంది జాన్ తన మొత్తం టీంని ఇక్కడికి తీసుకువచ్చాడు అని. నోలన్ దొంగతనం చేయడం స్టార్ట్ చేయడం దగ్గర నుంచి మొత్తం జాన్కి తెలుసు. అప్పుడే నోలన్, ఇదంతా నీకెలా తెలుసు, నేను ఇక్కడ ఉంటానని అంటాడు. దానికి జాన్, నాకు నీ గురించి మొత్తం బిషప్ చెప్పింది అంటాడు. బిషపే నోలన్ గురించి ప్రతి విషయాన్ని FBI వాళ్ళకి చెప్పి ఉంటుంది. అలాగే మ్యూజియంలో నువ్వు ఉన్నావన్న విషయం కూడా తనే మాకు చెప్పింది అంటాడు. తర్వాత జాన్ వాళ్ళు నోలన్ని అరెస్ట్ చేసి తనని ఒక వెహికల్లో, ఎగ్గుని ఒక వెహికల్లో ఉంచుతారు. ఎందుకంటే మళ్ళీ ఆ ఎగ్గుని తీసుకువెళ్ళిపోతాడు అని. అప్పుడే జాన్ ఆ ఎగ్గుని చూసుకోమని ఒక ఆఫీసర్కి చెప్తాడు. కానీ అప్పుడే మనకు తెలుస్తుంది ఆ ఆఫీసర్గా ఉన్నది ఎవరో కాదు, బిషప్ అని. తను కూడా ఒక ఫేమస్ దొంగ అయి ఉంటుంది. తను ఆ వెహికల్లో ఉన్న ఎగ్గుని తీసుకొని అక్కడ ఫేక్ ఎగ్గుని ఉంచుతుంది. అలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ జాన్ వాళ్ళు మాత్రం అస్సలు కనిపెట్టలేరు. అలా 36 గంటల తర్వాత రోమ్ని చూపిస్తారు. ఇప్పుడు జాన్ ఆ దొంగని పట్టుకున్నందుకు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి FBI ఆఫీసర్ అయిన ఊర్వశి వస్తుంది. తను జాన్తో అంటుంది, మన వెహికల్లో ఉన్నది ఫేక్ ఎగ్, అంటే మనం నోలన్ దగ్గర తీసుకున్నది ఒరిజినల్ ఎగ్గే కదా, అది వెహికల్లోకి వచ్చిన తర్వాత ఫేక్ ఎగ్గా ఎలా మారింది, దీని మీద మొత్తం FBIకి నీ మీదే డౌట్ ఉంది అంటుంది. అప్పుడు జాన్, అలా కాదు పాపా, నేను చెప్పేది విను అని చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఊర్వశి మాత్రం, అంత కదలపడకు నాన్న, నిన్ను బొక్కలో వేయాల్సిందే అని జాన్ని అరెస్ట్ చేసి రష్యాలో ఉన్న ఒక జైలుకి పంపిస్తుంది. అలా జైలుకి వెళ్ళాక జాన్కి నోలన్ కనిపిస్తాడు. తను కూడా సేమ్ సెల్లే అయి ఉంటుంది.
అప్పుడే నోలన్, వచ్చావా రాజా, రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నువ్వు వస్తావని నాకు తెలుసు అంటాడు. తర్వాత నోలన్ జాన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నోలన్ చెప్తాడు అసలు ఆ ఎగ్స్ ఇప్పుడు ఎందుకు అవసరమో అని. ఒక డబ్బున వాడు తన కూతురు పెళ్లికి ఈ 3 ఎగ్స్ని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాడు. అలా వాడికి ఆ 3 ఎగ్స్ మనం ఇస్తే వాడు చాలా డబ్బులు ఇస్తాడు అంటాడు. దానికి జాన్, అయితే మరి ఆ 3వ ఎగ్ ఎక్కడ ఉంది అంటాడు. జాన్ అలా ఎందుకు అడిగాడంటే ఆ 3వ ఎగ్ ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలిసి ఉండదు. అప్పుడు నోలన్, అది తెలియదు కానీ 2వ ఎగ్ మాత్రం ఒకటి దగ్గర ఉంది, వాడి పేరే సోటో, తను చాలా పెద్ద కిల్లర్, వాడు ఉన్న సీక్రెట్ ప్లేస్లో దాన్ని ఉంచుకున్నాడు, ఎవరైనా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, కానీ వాడికి పార్టీలు చేసుకోవడం అంటే చాలా ఇష్టం, తొందరలోనే తన విల్లాలో ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేయబోతున్నాడు, ఆ పార్టీకి అందరూ మాస్కులు పెట్టుకునే వస్తారు, ఎందుకంటే అక్కడ డీలింగ్ చేసుకునే వాళ్ళు ఒకరిని ఒకరు ఫేసులు చూసుకోకూడదు అని, అక్కడికి వెళ్ళి ఆ ఎగ్గుని కొట్టేయాలి అని మొత్తం చెప్తాడు. అలా మాట్లాడుతున్నప్పుడే నోలన్ కొంచెంసేపు ఆలోచించి సడన్ గా పైకి లేస్తాడు. లోపల ఉన్న ఖైదీలందరికీ చెప్తాడు ఇతను ఒక పోలీస్ అని. దాంతో అక్కడ ఉన్న ఒక ఖైదీ జాన్ దగ్గరకు వచ్చి జాన్ని పిచ్చ కొట్టుడు కొడతాడు. అప్పుడే అక్కడికి జైల్ ఆఫీసర్స్ వచ్చి ఆ గొడవని ఆపుతారు. అలా అందరిని మళ్ళీ వాళ్ళ సెల్లోకి పంపిస్తారు. అలా రూమ్లోకి వెళ్ళాక జాన్, ఒరేయ్ నన్ను వేసేద్దామని ప్లాన్ వేసావా ఏంటి అంటాడు. అప్పుడు నోలన్, అలాంటిది ఏం లేదు, అయినా అన్ని దెబ్బలు తగిలినా కూడా నీ గుండుకు మాత్రం ఏం అవ్వలేదు భయ్యా అంటాడు. అప్పుడే ఒక ఆఫీసర్ వచ్చి ఇద్దరితో అంటాడు, మిమ్మల్ని మా ఆఫీసర్ పిలుస్తున్నాడు అని. అలా జాన్ నోలన్ ఇద్దరు అక్కడికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి బిషప్ కలుస్తుంది. తను జాన్తో అంటుంది, నిన్ను ఇలా ఇరికించినందుకు సారీ జాన్ అని, అయినా మళ్ళీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఆ 3వ ఎగ్ కోసం వచ్చాను, దాని గురించి కేవలం నోలన్కి మాత్రమే తెలుసు అంటుంది. మీరు ఆ ఎగ్ గురించి చెప్తే మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీసుకువస్తాను, అలాగే 10% షేర్ కూడా ఇస్తాను అంటుంది. కానీ నోలన్ మాత్రం అవసరమే లేదు, నీ తొక్కలో డబ్బు ఎవరికి కావాలి అంటాడు. అప్పుడే బిషప్, అయితే మీ కర్మ, ఇక్కడే చావండి, మళ్ళీ ఈ ఆఫర్ అస్సలు ఇవ్వను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జాన్ నోలన్తో అంటాడు, నేను ఎలాగైనా బిషప్ని పట్టుకోవాలి, నేను మంచివాడిని నిరూపించుకోవాలి అని, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అంటే నీ పని నా పని ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు పూర్తవుతాయి కదా అంటాడు. అప్పుడు నోలన్, ఎందుకో నిన్ను నమ్మాలనిపిస్తుంది కానీ నీ గుండు చూస్తేనే నమ్మబుద్ధి అవ్వడం లేదు అంటాడు. అలా రాత్రికి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. 2వ ఎగ్గు ఎవరితోటి ఉందో వాడు రేపు పార్టీ జరపబోతున్నాడు అని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ నుంచి తొందరగా తప్పించుకొని వెళ్ళి ఆ పార్టీలో ఉన్న బిషప్ని పట్టుకొని అక్కడ ఉన్న 2వ ఎగ్గుని నువ్వు తీసుకో, తనని నేను పోలీసులకు పట్టిస్తాను అంటాడు. అందుకే మనం ఒక ప్లాన్ వేసుకుందాం అంటాడు. ఆ తర్వాత నోలన్ ఒక ప్లాన్ గురించి చెప్తాడు. మనం ముందుగా ఒక బ్లాస్ట్ చేయాలి, అప్పుడే లోపల ఉన్న పోలీసు అందరూ ఏం జరుగుతుందో అని కంగారులో ఉంటారు, అప్పుడే మనం గుంపులో గోవింద అన్నట్టు మెయిన్ గేట్ వరకు పరిగెట్టుకుంటూ రావాలి అంటాడు. అలా మెయిన్ గేట్ వరకు వచ్చాక అప్పుడే నోలన్ తన దగ్గర ఉన్న లాకును చూపిస్తాడు. దానికి జాన్, ఇదెప్పుడు దొబ్బేశావు అంటాడు. దీని నోలన్ నిన్న జాన్ని ఒకడు కొట్టడానికి వచ్చినప్పుడు వాడిని ఆపడానికి పోలీసులు వచ్చినప్పుడు ఆ పోలీస్ దగ్గర దొబ్బేసి ఉంటాడు. అలా ఆ కీతో గేట్ని ఓపెన్ చేసుకొని బయటకు వస్తారు. అలా మళ్ళీ అక్కడ ఉన్న గోడని బద్దలు కొట్టుకొని బయట ఉన్న హెలికాప్టర్ వరకు వస్తూ ఉంటారు. కానీ రష్యన్ పోలీసులు కూడా వాళ్ళని ఆపడానికి చాలా ట్రై చేస్తారు. ఈ గొడవలో జాన్ ప్రాణాలు కూడా పోయేవి, కానీ ఎలాగోలా తప్పించుకొని హెలికాప్టర్లోకి వస్తాడు. కానీ ముందుగానే నోలన్ వెళ్ళి హెలికాప్టర్లో ఎక్కి కూర్చుంటాడు. అలా చివరిగా ఇద్దరు కలిసి హెలికాప్టర్ తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుంటారు. తర్వాత ఇక్కడ జాన్ నోలన్ ఇద్దరు కలిసి నోలన్ ఓల్డ్ ఫ్రెండ్ సహాయంతో ఒక ఫ్లైట్ ని తీసుకొని సోటోగాడి ఇచ్చే పార్టీ దగ్గరికి వస్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడే నోలన్ తన పూర్తి ప్లాన్ గురించి జాన్ కి చెప్తాడు. మనం ఎలా ఆ సోటోగాడి గార్డ్స్ మొత్తం తప్పించుకొని ఆ ఎగ్గు ఉన్న లాకర్ వరకు వెళ్ళాలి అని. ఆ లాకర్ ని టైటానియంతో తయారు చేశారు, అందుకే దాన్ని ఓపెన్ చేయాలి అంటే సోటోగాడి ఫేస్ తో మాత్రమే ఓపెన్ చేయగలం. అలా దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక సీక్రెట్ పాస్వర్డ్ తో ఒక లాకర్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ కావాలి అంటే సోటోగాడి ఫోన్ కావాలి, ఆ ఫోన్ ఓపెన్ చేయాలంటే వాడి ఫింగర్ ప్రింట్ కావాలి అంటాడు. అప్పుడు జాన్, అబ్బో పెద్ద ప్లానే అనుకుంటాడు, కానీ తప్పదు కాబట్టి ఇద్దరు వెళ్ళాలి అనుకుంటారు. అలా తర్వాత పార్టీని చూపిస్తారు. ఇక్కడ జాన్ నోలన్ ఇద్దరు మాస్కులు పెట్టుకొని పార్టీ లోపలికి వస్తారు. అప్పుడు నోలన్ జాన్తో, నువ్వు వాడి ఫోన్ని దొబ్బయి నేను వాడి ఫింగర్ ప్రింట్ని సంపాదిస్తాను అంటాడు. అలా ఇద్దరు పార్టీలోకి వెళ్తారు. అప్పుడే జాన్కి బిషప్ కనిపిస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ నోలన్ మాత్రం, వద్దురా బాబు ఇప్పుడు దాని గెలక మాకు అంటాడు. అయినా జాన్ వినడు.
బిషప్ దగ్గరికి వెళ్ళి నాతో డ్యాన్స్ చేస్తావా అంటాడు. అప్పుడు నోలన్, ఒరేయ్ అడవి మనిషి, అంత కరువులో ఉన్నవారా, మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నావు అంటాడు. అయినా జాన్ వినడు. నిజానికి జాన్ బిషప్తో డ్యాన్స్ చేసి అక్కడ ఉన్న సోటోకి జలస్ కలిగించి తన దగ్గరికి రప్పించాలి అనుకుంటాడు. అలాగే సోటో కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఎవరైనా అందమైన అమ్మాయి తనతో కాకుండా వేరే వాళ్ళతో డ్యాన్స్ చేస్తే ఆ సోటోగాడు తట్టుకోలేడు. అలా సోటో అక్కడికి రాగానే చాలా తెలివిగా జాన్ వాడి ఫోన్ని దొబ్బేస్తాడు. అలాగే నోలన్ కూడా సోటో ఫింగర్ ప్రింట్ ని సంపాదిస్తాడు. అలా ఇద్దరు కలిసి ఆ సోటో గార్డ్స్ నుంచి తప్పించుకొని ఆ లాకర్ వరకు వస్తారు. నోలన్ తో కలిసి ఆ లాకర్ లోపలికి వెళ్ళిపోతాడు. అలా లోపలికి వాళ్ళు వెళ్ళగానే రెండో ఎగ్గు వాళ్ళకు కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అప్పుడే అక్కడికి వస్తుంది బిషప్. తను వాళ్ళకంటే ముందే అక్కడికి వచ్చి ఉంటుంది. అలా ముగ్గురి మధ్య ఫైట్ కూడా జరుగుతుంది ఇక్కడ. కానీ జాన్ని నోలన్ని ఇద్దరిని బిషప్ చిత్త కొడుతుంది. ఇద్దరిని కొట్టి బంధిస్తుంది. అంతలో అక్కడికి సోటో కూడా వస్తాడు. అప్పుడే తెలుస్తుంది జాన్ వాళ్ళకి బిషప్ టీంలో సోటో కూడా ఉన్నాడు అని, తనతో కలిసే వర్క్ చేస్తుంది అని. అలాగే వీళ్ళని ఇక్కడ వరకు రప్పించడానికి ప్లాన్ వేసింది కూడా బిషపే అయి ఉంటుంది. అలా జాన్ నోలను ఒక సీక్రెట్ ప్లేస్ కు తీసుకుని వెళ్తాడు సోటో. అప్పుడే బిషప్ అంటుంది నోలన్తో, నువ్వు మూడో ఎగ్గు ఎక్కడ ఉందో చెప్పకపోతే నీ దోస్త్ అయిన జాన్ని చాలా టార్చర్ చేస్తాను అని. దానికి జాన్, అయ్యో ఇది బాగుంది, వాడు చెప్పకపోతే నన్ను టార్చర్ చేయడం ఏంటి అంటాడు. అయినా బిషప్ వినకుండా కరెంట్ షాక్ ఇస్తుంది జాన్కి. జాన్ ఎంత అరుస్తున్నా నోలన్ మాత్రం ఒక్క మాట కూడా చెప్పాడు. అప్పుడే సోటో వచ్చి జాన్ గొంతు పట్టుకొని చంపబోతూ ఉంటాడు. ఇదంతా చూసిన నోలన్ గుండుగాడు సచ్చేలా ఉన్నాడు అనుకొని ఆ మూడో ఎగ్గు ఎక్కడ ఉందో వాళ్ళకి చెప్తాడు. అది ఈజిప్ట్లో ఉన్న ఒక పిరమిడ్లో ఉంది అంటాడు. అలా అప్పుడే బిషప్ ఇక ఆ మూడో ఎగ్గు కూడా మన సొంతం అని పార్టీ చేసుకుందామని సోటోకి డ్రింక్ ఇస్తుంది. ఆ డ్రింక్ తాగగానే సోటో అక్కడే కింద పడిపోతాడు. అప్పుడే నోలన్ అనుకుంటాడు, ఇది వీడిని కూడా మోసం చేసింది, ఇది కిలాడి కాదు కిల్ లేడీ అని. అలా బిషప్ దగ్గర ఫస్ట్ ఒక ఎగ్గు ఉంది. ఇప్పుడు సోటో దగ్గర ఉన్న రెండో ఎగ్గు కూడా తీసుకొని ఈజిప్ట్లో ఉన్న మూడో ఎగ్గు కోసం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంతసేపు అయిన తర్వాత సోటోకి మెలకు వస్తుంది. కానీ తనకి మొత్తం బ్లర్గా కనిపిస్తుంది. అప్పుడే తన చేతిలో ఉన్న గన్ తీసుకొని నాన్ స్టాప్గా ఎక్కడ పడితే అక్కడ ఫైర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా జాన్కి వేసిన లాక్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడే నోలన్ని అక్కడే వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన వల్లే తనని టార్చర్ చేసింది బిషప్ అని. తను ఫస్టే ఆ మూడో ఎగ్గు గురించి చెప్పి ఉంటే తనకి ఇంత బాధ ఉండేది కాదు అనుకుంటాడు. దానికి అప్పుడే నోలన్, నేను బిషప్కి చెప్పిన లొకేషన్ తప్పు, చిన్న జలకిచ్చాను అంటాడు. అది వినగానే జాన్ నోలను కూడా విడిపిస్తాడు. అలా ఇద్దరు కలిసి అక్కడ నుంచి కష్టపడి బయటకు వస్తారు. కానీ వాళ్ళు వచ్చింది ఒక స్టేడియంలోకి. ఇక్కడ బుల్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. అలా మధ్యలో వచ్చి ఇరుక్కుపోతారు. వెనక్కి వెళ్దాం అనుకుంటారు. కానీ వెనక నుంచి సోటో ఫైర్ చేస్తూ ఉంటాడు. అలాగే ముందుకు వెళ్దామంటే వాళ్ళ ముందు బుల్ ఉంటుంది. అప్పుడే స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ ఆ బుల్ చంపేస్తుంది, అక్కడ నుంచి పారిపోండి అంటారు. కానీ నోలన్ మాత్రం కథలకు అలాగే ఉండని జాన్ అంటాడు. అంతలో బుల్ వచ్చి జాన్ని ఎగరేస్తుంది. దాంతో చచ్చాన్రా దేవుడా అనుకుంటాడు జాన్. అప్పుడే మళ్ళీ ఇద్దరు కలిసి పరిగెట్టుకుంటూ ఎలాగోలా తప్పించుకొని బయటికి వస్తారు. బయటికి వచ్చాక జాన్ అంటాడు, ఒరేయ్ నువ్వు నన్ను ఖచ్చితంగా చంపాలని ప్లాన్ వేసావు కదా అంటాడు. దానికి నోలన్, అలాంటిది ఏం లేదు భయ్యా, కదలకుంటే ఏం చేయదు కదా అనుకున్నాను, కానీ అది కదిలితే ఏం చేయదని నాకేం తెలుసు అంటాడు. అలా ఇద్దరు కలిసి ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటారు. ఇక్కడ జాన్ మళ్ళీ ఆ మూడో ఎగ్గు గురించి నోలన్ని అడుగుతాడు. తనని చాలా భయపెడతాడు కూడా. అయినా తన సేఫ్టీ కోసం అసలు ఆ ఎగ్గు గురించి ఏం చెప్పడు నోలన్. నేను వెళ్తున్నా కదా, మూసుకొని నా వెంటనే రా అంటాడు. అప్పుడే జాన్ ఎమోషనల్గా మాట్లాడతాడు. నేను బిషప్ని పట్టుకొని నేను మంచివాడినని అందరికీ తెలిసేలా చేయాలి అనుకున్నాను. నిన్ను ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 దొంగని చేయాలనుకున్నాను నేను అంటాడు. అది విని నోలన్ ఇడు మంచోడే కదా అనుకొని మొత్తం నిజం చెప్తాడు. అది ఏప్రిల్ 1945. హిట్లర్కి నమ్మిన బంటైన వాడికి ఆ మూడో ఎగ్గు గురించి తెలిసింది. వాడు ఆ ఎగ్గును తీసుకొని ఆ ఎగ్గుతో పాటు ఇంకా చాలా సామాన్లను తీసుకొని అర్జెంటీనాకి ఒక షిప్లో బయలుదేరాడు. ఆ షిప్లో చాలా ఖరీదైన ఇంకా వస్తువులు కూడా ఉన్నాయి. అందుకే ఆ షిప్ కోసం మిగతా వాళ్ళు కూడా వెతకడం మొదలుపెట్టారు. ఆ వెతికిన వాళ్ళలో మా నాన్న కూడా ఒకరు. మా నాన్న చనిపోయిన తర్వాత తనకు సంబంధించిన వాచ్ నాకు దొరికింది. ఆ వాచ్లోనే అసలు మూడో ఎగ్గు ఎక్కడ ఉందో హింట్ ఇచ్చి ఉంది అంటాడు. అది అర్జెంటీనాలో ఉన్న పెద్ద అడవిలో ఉంది అంటాడు. అలా జాన్ నోలన్ ఇద్దరు కలిసి ఆ అడవిలోకి వస్తారు. ఆ వాచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తోటే మొత్తం అడవి మొత్తం వెతుకుంటూ కరెక్ట్ ఆ ప్లేస్ దగ్గరికి వస్తారు. అలా ఆ ప్లేస్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. లోపల ఇంకో లాకర్ ఉంటుంది. లోపల ఆ లాక్లో వాళ్ళ నాన్నకు సంబంధించిన
వాచ్ని పెట్టగానే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇద్దరు లోపలికి వెళ్ళి చూస్తే లోపల చాలా ఖరీదైన వస్తువులు ఉంటాయి. అలాగే కొన్ని పాత యూనిక్ కార్స్ కూడా ఉంటాయి. అలా అంతా చూస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి ఆ మూడో ఎగ్గు కూడా దొరుకుతుంది. అలా ఇద్దరు ఆ ఎగ్గు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ మళ్ళీ బిషప్ అక్కడికి వస్తుంది. తనంటుంది, నువ్వు ఈజిప్ట్లో ఉంది అనగానే ఊపుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాననుకుంటున్నావా? అంత సీన్ లేదు, నిన్ను అస్సలు నమ్మను, అందుకే మిమ్మల్ని ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చాను అంటుంది. అలా నోలన్కి గన్ గురిపెట్టి నోలన్ దగ్గర ఉన్న ఎగ్గుని ఇచ్చేయమని అడుగుతుంది. కానీ అప్పుడే అక్కడికి ఊర్వశి కూడా తన టీంతో వస్తుంది. తను బిషప్ని ఫాలో చేస్తూ వచ్చి ఉంటుంది. తన నుంచి తప్పించుకోవడం కోసం జాన్, నోలన్, బిషప్ ముగ్గురు అక్కడ ఉన్న కార్ని తీసుకొని పారిపోతూ ఉంటారు. ఊర్వశి ఇంకా తన టీం కూడా అక్కడే ఉన్న ఇంకా మిగిలిన కార్లు తీసుకొని వాళ్ళ వెంట పడతారు. ఇక్కడ చాలా పెద్ద చేస్ జరుగుతుంది. అలా చాలాసేపు చేసిన తర్వాత అక్కడ నుంచి కింద ఉన్న వాటర్లోకి పడిపోతారు ముగ్గురు. కానీ ఊర్వశి ఇంకా తన టీం మాత్రం అక్కడే పైనే ఉండిపోతారు. అలా నదిలోకి పడ్డ ముగ్గురు బయటికి వస్తారు. అప్పుడే నోలన్ బిషప్తో అంటాడు, నేను ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద దొంగనైపోయాను, నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్తున్నావు, నా దోస్తు జాన్ నిన్ను అరెస్ట్ చేయబోతున్నాడు అని అంటాడు. కానీ అప్పుడే అసలైన నిజం బయటపడుతుంది. ఫస్ట్ నుంచి జాన్, బిషప్ కలిసే వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇద్దరు లవర్స్ అయి ఉంటారు. వాళ్ళు నోలన్ దగ్గర నుంచి ఆ మూడో ఎగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ఇంత నాటకం ఆడి ఉంటారు. ఇదంతా విన్నాక నోలన్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అప్పుడే జాన్ అంటాడు, మా నాన్న ఒక దొంగ, మా నాన్న కంటే నేనే పెద్ద దొంగని అవ్వాలనుకున్నాను, అందుకే ఇదంతా చేశాను అంటాడు. అలా జాన్, బిషప్ కలిసి ఆ మూడో ఎగ్ తీసుకొని నోలన్ని అక్కడ ఉన్న చెట్టుకి లాక్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత మనకి ఈజిప్ట్లో ఉన్న ఒక ప్లేస్ని చూపిస్తారు. ఇక్కడ ఆ డబ్బున్న వ్యక్తి తన కూతురు పెళ్లి చేస్తూ ఉంటాడు. ఇతనికే జాన్ వాళ్ళు ఆ 3 ఎగ్స్ని ఇస్తారు. అలా ఆ 3 ఎగ్స్ని చూసి ఆ పెళ్లి కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మనకి జాన్, బిషప్ కనిపిస్తారు. ఈ ఎగ్గుని ఇచ్చినందుకు వాళ్ళకి చాలా డబ్బులు వచ్చి ఉంటాయి. కానీ అప్పుడే అక్కడికి ఊర్వశి తన టీంతో వస్తుంది. ఆ డబ్బున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తుంది, దొంగతనం చేసిన వస్తువుల్ని కొన్నందుకు. కానీ జాన్ వాళ్ళు మాత్రం తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుంటారు. అలా 6 నెలలు గడిచిన తర్వాత చూపిస్తారు. ఇక్కడ జాన్, బిషప్ ఒక బోట్లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. కానీ అంతలో అక్కడికి నోలన్ వస్తాడు. ఇద్దరు అతన్ని చూసి షాక్ అవుతారు. అప్పుడే నోలన్ మొత్తం చెప్తాడు, ఎలా ఊర్వశి తనని ఆ అడవిలోంచి అరెస్ట్ చేసి తీసుకువచ్చిందో అని. తనని మళ్ళీ ఆ రష్యన్ జైలుకి పంపించాలి అనుకుంది, కానీ నేను మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకున్నాను, ఇలా ఇక్కడికి వచ్చాను అంటాడు. అలాగే నేను మీ మొత్తం పైసల గురించి కూడా ఊర్వశికి చెప్పేశాను అంటాడు. తను మీ డబ్బుల్ని మొత్తం జీరో చేసేసింది, మీరు కూడా ఇప్పుడు నాలాగే జీరో అయిపోయారు అంటాడు. అలాగే ఇంకో విషయం, మీరు జైలుకు వెళ్లకుండా ఉండాలి అంటే నా దగ్గర ఒక కొత్త మిషన్ ఉంది, ముగ్గురం కలిసి చేద్దాం, అప్పుడు ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు అంటాడు. మీరు ఈ డీల్కు ఒప్పుకోకపోతే మరికొద్ది నిమిషాల్లో ఊర్వశి ఇక్కడికి వస్తుంది, మిమ్మల్ని బొక్కలో తోస్తుంది అంటాడు. ఫస్ట్ జాన్ ఒప్పుకోడు, కానీ బిషప్ చెప్పిన తర్వాత ఒప్పుకుంటాడు. అలా ఊర్వశి తన టీంతో అక్కడికి రావడానికి ముందే జాన్, బిషప్, నోలన్ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ముగ్గురు మనకి ప్యారిస్లో కనిపిస్తారు. కొత్తగా దొంగతనం చేయడానికి కొత్త మిషన్ మీద వెళ్తూ ఉంటారు. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.